పాల్కోవా నేను ఎప్పుడూ వాళ్ళని సపోర్ట్ చేసేవాళ్ళని. డాక్రా సంఘాలని పారిశ్రామికవేత్తలు చేయాలని నా ఆలోచన. అందుకే ఆదాయం పెరిగే మార్గం చూడాలి. ఆదాయం పెరగాలంటే మనలో చైతన్యం ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు మాట్లాడి ఆ సొసైటీకి పాల్కోవా ఇచ్చాను. కానీ వాళ్ళు కొంతవరకు చేశారు, ఇప్పుడు ఆగిపోయింది. మళ్ళీ అన్ని వసతులు ఏర్పాటు చేసి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి రోడ్డు కావాలని రోడ్డు ఇమీడియట్గా ఇస్తాం. ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ కూడా చేస్తాం. ఇంకొక పక్క సైలేజ్ అవన్నీ కావాలని అవన్నీ ఇచ్చి వాళ్ళని ఒక పరిశ్రమ కింద ఏ విధంగా చేయాలో చేసి మార్కెటింగ్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇకపోతే పౌల్ట్రీ సెటిలైట్ ల్యాబ్స్ కావాలని, బయోసెక్యూరిటీది కొంత డిస్కషన్ ఉంది. కానీ దాన్ని ఏ విధంగా చేయాలని మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నాలా అయితే తీసేసాం, ఇలాంటి ఫెసిలిటీస్ అన్ని ఇస్తాం. అదే సమయంలో ఊర్లలో సెంటర్లో ఉన్నప్పుడు ఊరంతా కూడా అబ్జెక్షన్ చేసే పరిస్థితి ఉంటారు. బట్ వే ఫార్వర్డ్ ఏ విధంగా చేయాలి, ప్లానింగ్ ఎట్ చేయాలి, అవసరమైతే ఏదైనా కొంత మీకు హెల్ప్ చేసేట్ చేయాలనో అవన్నీ వర్కౌట్ చేద్దాం. ఇంకొక పక్కన సోలార్ కానీ, బయోగ్యాస్ కానీ, కాంపోస్ట్ కానీ, మైక్రో ఇరిగేషన్ కానీ ఇవన్నీ అడిగారు. దానికి కూడా పౌల్ట్రీని కాపాడడానికి ఎలాంటి పాలసీ ఇవ్వాలనో తొందరలోనే మీ అందరితో మాట్లాడి డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇస్తున్నా. వాళ్ళు ఒక ఎక్సర్సైజ్ చేస్తారు. తొందరలోనే పౌల్ట్రీని మళ్ళా రివైవ్ చేయడానికి ఏ విధంగా ముందుకు పోవాలన్నా ముందుకు పోదాం. ఇంకొక పక్క మీరు చెప్పినట్టు ఎగ్ కార్డ్స్ ఒక 1000 వరకు పెడతామన్నారు. దానికి కూడా ఒక ప్రోగ్రాం ఇచ్చి అవసరమైతే ప్రభుత్వం కూడా ఏదైనా చేయగలిగితే అవి కూడా తీసుకొని ఎంప్లాయ్మెంట్ జనరేషన్, హైజీనిక్ కండిషన్స్ పెట్టి దీన్ని లాజికల్గా తీసుకెళ్దాం. హెల్తీ ఫుడ్ కింద లాజికల్గా తీసుకెళ్దాం. అదే సమయంలో మెయిజ్ ఒకటి ప్రొడక్షన్ పెంచాల్సిన అవసరం ఉంది. ఈసారి నీళ్లు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి మెయిజ్ ప్రొడక్షన్ కూడా ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు మైక్రో ఇరిగేషన్ డైరీ కూడా వర్తింపజేస్తాం. ఫార్డర్ డెవలప్మెంట్ కూడా వర్తింపజేస్తాం. ఈ సంవత్సరం 2,50,000 ఎకరాల్లో మైక్రో ఇరిగేషన్ ప్రాధాన్యత ఇచ్చాం. ఆటోమేషన్ కూడా వస్తుంది. అవసరమైతే ఈ క్యాటిల్ డెవలప్మెంట్ కానీ డైరీ డెవలప్మెంట్లో దీనికి కూడా సపోర్ట్ ఇస్తాం. ఇప్పుడే పద్మ గారు అయితే అలాంటి వాళ్ళని చూస్తే నాకు గర్వకారణం. ఒక 6 లక్షల రూపాయలు పాలు పోసి డైరీలో సంపాదిస్తున్నారు. 1 కోటి లీటర్స్ సంవత్సరానికి గర్వంగా చెప్తా ఉంది ఆవిడ. 1 కోటి లీటర్స్ నేను అమ్ముతున్నానని. కంగ్రాచులేషన్. ఏమా 1,00,000 లీటర్లు అమ్ముతానని చెప్పి అంటా ఉంది. కంగ్రాచులేషన్స్. ఇలాంటి ఫార్మర్స్ కూడా తయారు కావాల్సిన అవసరం ఉంది. ఈజ్ ఎ వెరీ గుడ్ థింగ్. ఇంకొక పక్కన సోలార్ పవర్ ఇప్పుడే మా సిఎస్ గారికి చెప్పాను. సోలార్ పవర్ 10 యూనిట్లు కూడా 10 కిలోవాట్స్ అంటే 1000 యూనిట్ల వరకు మీరు పెట్టుకునే అవకాశం ఉంటుంది. మీకు పర్మిషన్ ఇస్తాం, మీరు పెట్టుకోండి. అయితే సబ్సిడీ మాత్రం 78,000 ఇస్తాం, అంతవరకే ఉంటుంది. కానీ మీరు ఇక్కడ అంతా మీరు పెట్టుకోండి, మీరు కరెంటు వాడుకోండి. ఆ కరెంటు కరెంటు వాడుకొని మీ కారు కూడా మీరు ఛార్జ్ చేసుకోండి. అప్పుడు దానికి కూడా డబ్బులు కట్టే పని ఉండదు. ఆ విధంగా ఎవరెవరు ముందుకు వస్తే వాళ్ళందరినీ చేసుకోమని చెప్పి స్పష్టంగా చెప్తున్నా. ఇంకొక పక్క గడ్డి పెంచడానికి నేను చెప్పాను. ఇంకొక పక్కన మీకు అందరికీ